Hi, hello, welcome to my YouTube channel, Mr. Trading Valas Ravan. Today I am happily saying my YouTube channel 900 subscribers reached. థ్యాంక్ యూ ఆల్. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత 900 సబ్స్క్రైబర్లే రీచ్ అయ్యాను. ఇలానే ఇంకా నేను మంచి వీడియోస్ పెడుతూ మంచిగా కంటెంట్ అందిస్తూ మీ అందరి సబ్స్క్రైబ్ కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే కొంతమంది ఓన్లీ నేను 15% సబ్స్క్రైబర్లు ఉన్నారు. నా వ్యూస్లో 15% మంది సబ్స్క్రైబ్ చేశారు. ఇంకా 85% ఓన్లీ చూసి వెళ్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, అది నాకు మోటివేషన్లా ఉండి వీడియోస్ ఎక్కువ చేయడానికి స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ మై వీడియోస్ అండ్ లైక్స్ కామెంట్ ఎవ్రీ వన్. నేను 10 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను. Investment amount is 76,000, current value 97,000, total returns 20,000. Yesterday returned 115 rupees. Everyone should know compulsory XIRR report. It means all funds, అన్ని ఫండ్స్ యొక్క రిటర్న్స్ పర్సంటేజ్, కొన్ని తక్కువ చేస్తాయి, కొన్ని ఎక్కువ చేస్తాయి, దాన్ని అన్నీ కలుపుకొని ఉంటుంది. ఇది XIRR రిపోర్ట్ 24.28. ఇది చాలా ఎక్కువ ఉండాలి, ఎప్పుడైనా 30+ ఉండాలి. కానీ నేను రీసెంట్గా ఇన్వెస్ట్ చేశాను 2 months బ్యాక్. 50% ఏమో నేను రీసెంట్గా చేసింది కాబట్టి అంత పర్ఫార్మెన్స్ ఉండదు ఇప్పుడు. ఈరోజు ఫండ్స్ వచ్చేసి బెస్ట్ పర్ఫార్మింగ్ ఎడ్వెల్ స్మాల్ క్యాప్ 0.4%, 51 rupees. సెకండ్ వన్ ICICI Prudential ELSS ట్యాక్స్ ఎవర్ ఫండ్ 0.24%, 10 rupees. Nippon India Nifty Small Cap Index 250 Index 0.17%. Nippon India Small Cap Fund 0.14%, 16 rupees profit. Digital India Tata Digital India 3 rupees profit, 0.09%. Tata Small Cap Fund 0.04%, 3 rupees profit. Nippon India Multi Cap Fund 0.05%, 1 rupees loss. Aditya Birla PSU Equity Fund 18 rupees loss, 0.23%. GM Flexi Cap Direct Growth Fund 0.24%, 13 rupees loss. ఒక సబ్స్క్రైబర్ నన్ను ఒక డౌట్ అడిగాడు, మల్టీ క్యాప్ ఫ్లెక్స్ క్యాప్ అంటే ఏంటంటే, మల్టీ అయినా ఫ్లెక్సీ అయినా ఒకటే. ఏంటంటే మనకు స్మాల్, లార్జ్, మిడ్ క్యాప్ ఏంటంటే ఒక పర్సంటేజ్ ఉంటుంది, ఇంత పర్సంటేజ్ కంపల్సరీ ఆ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలని. కానీ మల్టీ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ ఈ రెండు ఒకటే కాబట్టి దీంట్లో ఏ కండిషన్ ఉండదు. ఫండ్ మేనేజర్ ఎలా కావాలంటే అలా మనకు సెక్టార్ బట్టి ఆ సెక్టార్లో ఏ సెక్టార్ బాగా పర్ఫామ్ చేస్తుందో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. దానికి అసలు కండిషన్ ఏముండదు. ఎప్పుడైనా మంచిగా రిటర్న్స్ డైవర్సిఫై చేసుకుంటూ మనం ఇన్వెస్ట్ చేయాలి అనే థాట్ ఉన్న వాళ్ళకి ఈ ఫండ్స్ బెటర్, చాలా బాగుంటాయి. ఈ ఫండ్స్ మల్టీ క్యాప్ అయినా ఫ్లెక్సీ క్యాప్ అయినా మోస్ట్లీ ఇవి మిడ్ క్యాప్ మీద ఫోకస్ చేసి, స్మాల్ క్యాప్ మీద ఫోకస్ చేసి 30% 33 అట్లా ఎవ్రీ టైం చేంజ్ అవుతూనే ఉంటాయి. మనకు ఎవ్రీ 2-3 monthsకి ఒకసారి క్వార్టర్లీ రిజల్ట్ చూడగానే మళ్ళీ లిఫ్ట్ అయిపోతారు, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఫండ్ మేనేజర్. ఇదంతా ఫండ్ మేనేజర్ చేతిలోనే ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ అనేది. థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్. ఆల్సో ఇట్ విల్ బీ మోటివేట్ మీ. Everyone watching my video but not subscribed, please subscribe. Thank you all.